హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను బటర్ నాన్ అలాగే బటర్ చికెన్ చేశాను. మనం హోటల్కి వెళ్ళి తింటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో. అలాగే బటర్ చికెన్ కూడా చాలా బాగుంటుంది. గ్రేవీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించాను ఫ్రెండ్స్. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 1 కిలో వరకు చికెన్ తీసుకున్నాను. దీన్ని మంచిగా క్లీన్ చేసిన తర్వాత సాల్ట్ అలాగే కొంచెం పసుపు, సరిపడినంత కారం వేసుకోండి. అలాగే గరం మసాలా 1 స్పూను వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి చికెన్ అంతా పట్టేటట్టు కింద ఇలాగా కలుపుకోవాలి. చూడండి, ఇదంతా చికెన్కి మంచిగా ఇలాగా మసాజ్ చేస్తూ కలిపినట్టయితే మంచిగా వీటిని మసాలా పడుతుంది. ఇలా కలిపిన తర్వాత దీన్ని నేను ఇప్పుడు ఒక అరగంట సేపు వరకు, నాకు ఇంకా టైం ఉంది కాబట్టి నేను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. మీకు ఒకవేళ టైం లేకపోతే ఒక 10 నిమిషాల నుంచి పావు గంట పక్కన పెట్టుకోవచ్చు. ఇది చేసుకోవడానికి అరగంట తర్వాత నేను ఇక్కడ బటర్ ఒక 50 గ్రాములు వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని దీంట్లో ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇది అంత ఫ్రై అవసరం లేదు. చూడండి, కొంచెం ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత మిగతా చికెన్ కూడా వేసుకుని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మిగిలిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లో నేను ఇక్కడ ఒక 3 ఆనియన్స్ని ఇలా పెద్ద పెద్ద ముక్కల కిందనే కట్ చేసుకుని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 2 ఇంచుల అల్లము అలాగే వెల్లుల్లి ఒక 6 రబ్బలు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మిరియాలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు అలాగే యాలకులు కూడా వేసుకుని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే ఒక 2 టమాటోస్ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసినట్టయితే తొందరగా మగ్గుతుంది. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను కొన్ని జీడిపప్పులు అలాగే కొంచెం పుచ్చపప్పు కూడా వేసుకుంటున్నాను. వీటిని నానబెట్టలేదు, ఇలాగే వేసుకుంటే పర్వాలేదు. ఇలా వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇలాగా కలుపుకుంటూ చూడండి, ఇలా మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారా, ఇలా పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. వేసుకుని ఇప్పుడు దీంట్లో మనం ఇలా గ్రేవీ అంతా ఫ్రై అయ్యేటట్టు కింద ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మనకి పైకి తేలినట్టయితే మంచిగా ఇది ఫ్రై అయిపోయినట్లు లెక్క. చూడండి, ఇంకా దీనికి ఇలాగా కలుపుకుంటూ ఉండండి. కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని వేసుకోవాలి. వేసుకుని ఒకసారి ఇలాగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చూడండి, ఇది కొంచెం గ్రేవీ కొంచెం గట్టిగా ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మూత పెట్టుకుని ఇలాగ కుక్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత కొంచెం కారము అలాగే కొంచెం పసుపు వేసుకోండి. వేసిన తర్వాత కొంచెం మళ్ళీ గరం మసాలా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి, ఇదంతా కలిసింది కదా, ఇప్పుడు దీంట్లో మనము కొంచెం వాటర్ వేస్తున్నాను. ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఈ వాటర్ వేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీ అనేది, మనం జీడిపప్పు ఇవన్నీ వేసాం కదా, గ్రేవీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా మూత పెట్టుకుని ఒకసారి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. చూడండి, మసాలా అంతా వీటిని పట్టేటట్టు కింద మనం ఇలా ఉడికించుకోవాలి. ఇలా అయిన తర్వాత చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలాగా కలుపుకుందాం. కలిపిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర అలాగే పచ్చిమిర్చిని ఇప్పుడు యాడ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇలా గ్రేవీలో ఉడుకుతుంది కదా పచ్చిమిర్చి. చూడండి, ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని, ఇది ఫ్రెష్ క్రీమ్ లేకపోతే కనుక పాల మీద మేగడ ఉంటుంది కదా, దాన్నైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీని మనం ఒకసారి చికెన్ చూపిస్తున్నాను ఎలా ఉడికిందో. చికెన్ మంచిగా ఉడికింది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా అయితే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఇప్పుడు మనము దీన్ని ఇలాగ పక్కన పెట్టుకోవచ్చు. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను నాన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఇక్కడ 2 కప్పులు మైదా తీసుకుంటున్నాను. నాన్ ఎప్పుడు మైదా పిండితోనే చేస్తారు ఫ్రెండ్స్. ఇలా మైదా పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకుంటే మనకి కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. అలాగే బేకింగ్ సోడా వేసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్ వరకు పెరుగు వేసుకోండి. వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఒకసారి కలుపుకోవాలి.
ఇది ఇప్పుడు పిండి అంతా పట్టేటట్టు కింద మంచిగా ఇలా చేత్తో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం బాగా గట్టిగా కాకుండా కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. చూడండి ఇలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఒకటేసారి వేసుకోకుండా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం బటర్ వేసాను, మెల్టెడ్ బటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా మంచిగా మద్దన చేస్తూ కలుపుకోవాలి. చూడండి పిండి అంటే ఇలా ఉండాలి. ఇలా ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా 10 నిమిషాల తర్వాత చూడండి పిండి ఎలాగ ఫ్లఫీగా అయిందో. ఇప్పుడు దీని మీద కొంచెం బటర్ వేసుకుని ఇలాగ కలుపుకోవాలి. ఇలాగ అయిన తర్వాత ఒకసారి మరలా దీన్ని అంతా ఇలా చేసుకోవాలి. చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో. మనకి ఎన్ని అయితే నాన్లు వస్తాయో చూసుకుని దీన్ని ఇలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి మైదా తీసుకుని మన చపాతీ పీట ఉంటుంది కదా, దాని మీద ఒకసారి ఇలా చేత్తో అయినా చేసుకోవచ్చు, అలాగే చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో అయినా చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత ఒకవేళ మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కలోంజీ సీడ్స్ వేసుకుంటున్నాను. చూడండి ఇలా చేసుకోవాలి. ఇలా ఎంత పలచగా ఉంటే ఇది కొంచెం ఫ్లఫీగా అవుతుంది. ఇలాగా కొంచెం కలోంజీ సీడ్స్, అలాగే నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి చపాతీ కర్రతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే కొంచెం దీనికి ఇలాగా అంటుకుంటుంది. ఇలా అయిన తర్వాత ఒకసారి దీన్ని మనము తిరగేసుకోవాలి. తిరగేసుకుని దీనికి ఇలాగా వాటర్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్యాన్ మీద చేస్తున్నాం కదా, ప్యాన్కి మంచిగా అంటుకుంటుంది. అప్పుడు మనం కాల్చేటప్పుడు మంచిగా ఉంటుంది. చూడండి ఇలా అయిన తర్వాత ఇలాగా ప్యాన్ మీద వేసుకోండి. ప్యాన్ మీద వేసుకుని ఇలాగ బటర్ని కొంచెం ఇలాగ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం కింద మంచిగా కాలిన తర్వాత మాత్రమే దీన్ని ఇలా టర్న్ చేసుకుని ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. చూడండి ఇలా పెట్టి మంచిగా కాలాలి. మీకు కనిపిస్తుంది, ఎప్పుడు కనిపిస్తుంది కదా ఇలాగా. చూడండి ఎంత పొంగుతూ వస్తాయి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. మనం హోటల్కి వెళ్ళి తినే కన్నా ఇంట్లోనే ఇలాగా ప్రిపేర్ చేసి పెట్టినట్టయితే పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, సండే కానీ హాలిడే వచ్చినప్పుడు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీ బటర్ చికెన్ అండ్ బటర్ నాన్ చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.